రాష్ట్రంలో జూన్ 4వ తేదీ తర్వాత కొన్ని ప్రముఖ లిక్కర్ బీర్ బ్రాండ్లు కనుమరుగు కానున్నాయి. చాలా మద్యం దుకాణాల్లో ఇప్పటికే ఆ బీర్లకు సంబంధించి నో స్టాక్ బోర్డులు వెలిశాయి. వారం 10 రోజులుగా కొన్ని లిక్కర్ బ్రాండ్లు కూడా అందుబాటులో లేవు. దీనంతటికీ ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా అనధికారికంగా రచించిన కొత్త మద్యం దందానే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మందుబాబులకు ఇష్టమైన బ్రాండ్ల మద్యం లభించడం లేదు. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు వేలాడుతున్నాయి. బీర్, బ్రాందీ, విస్కీ, రమ్, వోడ్కా, వైన్ వంటివి తయారు చేసే ప్రముఖ బ్రాండ్లు ప్రస్తుతం మద్యం దుకాణాల్లో కనిపించడం లేదు. దీని వెనుక ప్రభుత్వ పెద్దలే ఉన్నారని తెలుస్తోంది. ఇలా అందుబాటులో లేని బ్రాండ్లలో కేఎఫ్సి స్ట్రాంగ్, లైట్, నాకౌట్, బడ్వైజర్, ఆఫీసర్ చాయిస్, ఖర్జూరా, కూల్బర్గ్, 5000, రాయల్ స్టాగ్, టోబర్గ్ వంటివి ఉన్నాయి. మద్యం కంపెనీలకు డబ్బులు చెల్లించకుండా ఎన్నికల కోడ్ను బూచిగా చూపి కావాలనే కొందరు మద్యం కొరత సృష్టిస్తున్నారు. దీని వెనుక మద్యం సరఫరాలో ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న ఓ మంత్రి తమ్ముడి హస్తం ఉన్నదని పలువురు అనుమానిస్తున్నారు. మద్యం దుకాణదారులు బేవరేజ్ కార్పొరేషన్ కు చలాన్లు కట్టినా, ఇండెంట్లు పెట్టినా మద్యం సరఫరా చేయడంలో విముఖత చూపుతున్నారు. అయితే డిమాండ్ దృష్ట్యా ఇండెంట్లు ఒక బ్రాండ్ పెడుతుంటే వారు కావాలని మరొక బ్రాండ్ సప్లై చేస్తున్నారు. అనధికారికంగా రూపొందించిన మద్యం పాలసీ ప్రకారం తమకు అధిక శాతం కమిషన్ ఇచ్చిన బ్రాండ్లకే ప్రభుత్వ పెద్దలు అంగీకారం తెలుపనున్నారని తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే కొత్త మద్యం బ్రాండ్లను తెలంగాణలో ప్రవేశపెడతారని తెలిసింది. ఈ కొత్త బ్రాండ్ల ఎంట్రీలో కూడా ఎవరు ఎంత ఎక్కువ కమిషన్ ఇస్తే వారి సరుకుకే ప్రమోషన్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ అనధికారిక నియంత్రణ కమిషన్ల ద్వారా ఒక్కో ఏడాదికి సుమారు 5,000 కోట్ల రూపాయల నగదు చేతులు మారుతుందని మద్యం వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యూహాత్మక ఎత్తుగడలో ఓ రాజకీయ నాయకుడి పాత్ర చాలా కీలకంగా ఉన్నట్లు తెలుస్తున్నది. పనిలో పనిగా మద్యం ధరలు కూడా పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.